అతి పవిత్రమైన గొప్ప ఓకే. నామానికి మహిమ ఘనత ప్రభావములు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో సార్వత్రిక సంఘము గ్రూప్ లో ఉన్నటువంటి మరి మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాము. మా శీల గ్రామము మరి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం తరపున మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తా ఉన్నాము. దేవుడు గడిచినటువంటి 2023వ సంవత్సరం అంతా కూడా తన ఉచితమైన కృపలో మనలను, మన కుటుంబాలను మరి కనికరించి కాపాడి మరొక సంవత్సరంలో అడుగు పెట్టినందుకు ఆయనకి ఏమిచ్చి కూడా మనం రుణము తీర్చలేము. కనుక ఏం చేస్తే రుణం మనం తీర్చగలుగుతాము అంటే మనకిచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన కొరకు మనము నమ్మకముగా విశ్వాసముగా మరి జీవిస్తాము. మన నోట ఎప్పుడు ఆయన స్తుతి ఉంటుంది అని మనం తీర్మానం చేసుకుని నూతన సంవత్సరంలో మనం మరి ముందుకు వెళ్తే సంవత్సరంలో దేవుడు తన కృప, తన అనుగ్రహము, తన కరుణతో నింపి అనేకులకు ప్రయోజనకరంగా దేవుని నామానికి మహిమకరంగా మనలను మరి నడిపిస్తాడని, మరి ఆయన వాడుకుంటాడని విశ్వాసంగా మనం ముందుకు సాగిపోవాలి. నేటి దినము రెండు మాటలు మీకు నేను తెలియజేయాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఏమిటి ఆ రెండు విషయాలు అంటే, ఫిలిప్పి 3:13 చదవండి అమ్మా. ఫిలిప్పి 3:13 వాక్యం చదవండి. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొని కొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. చాలమ్మా. అయితే ఈ సంవత్సరము ఈ సార్వత్రిక సంఘము మరి దేవుడు నానాటికి అభివృద్ధి పదములోకి వెళ్ళాలని, ఇంకా అనేకులు ఈ సార్వత్రిక సంఘం గ్రూపులో జాయిన్ అవ్వి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ యొక్క గ్రూపును అనేకులకు మరి ఒక మాదిరికరంగా ఉండాలని నూతన సంవత్సర సందర్భంగా నేను మరి అప్రిషియేట్ అంటే మెచ్చుకుంటూ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా, ముఖ్యంగా మరి తెర వెనకాల నుండి నడిపిస్తున్నటువంటి విక్టర్ బాబు గారిని కానీ, తెర ముందు నుండి నడిపిస్తున్న సంజయ్ గారిని బట్టి కానీ, దైవజనులు మరి చాలా మంది దైవజనులు చక్కగా వచ్చి వారి యొక్క టైం టేబుల్ ప్రకారంగా యొక్క వాక్యాన్ని వినిపిస్తూ, వాక్యాన్ని మరి ప్రకటిస్తూ మరి అనేకులను ప్రోత్సాహపరుస్తున్నటువంటి దైవజనులను బట్టి, అలాగే మరి తెల్లవారుజామున ఎంతో ఓపికతో మరి కొంచెం వృద్ధాప్యంలో ఉండి కూడా వచ్చినటువంటి బిడ్డలను బట్టి, యవనస్తుల బిడ్డలను బట్టి, అందరిని బట్టి కూడా ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ వారు ప్రయాస వ్యర్థము కాదు, క్రీస్తునందు మీ ప్రయాస అన్నట్టు కూడా వ్యర్థము కాదు అని వాక్యం తెలియజేస్తున్న రీతిని బట్టి వారు ఇంకనూ ఆత్మీయంగా మేలు పొందుకోవాలని, ఆశీర్వాదాలు అనుభవించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని మరి తెలియజేస్తా ఉన్నాం. ప్రతిరోజు గ్రూప్ లోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అలాగే నడిపిస్తున్నటువంటి మరి అమ్మగారిని బట్టి, అలాగే బ్రదర్ విక్టర్ బాబు గారిని బట్టి, ఇంకా అందరిని బట్టి కూడా ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది హెచ్చరికలుగా, కొద్ది మాటలుగా తెలియజేయాలని నేను మరి ఆత్మ ప్రేరేపణ బట్టి మీ ముందుకు వాక్యం తీసుకురావడం జరిగింది. చదవబడినటువంటి ఈ వాక్యము ఒకసారి మనం ఆలోచిస్తే, వెనకనున్న వాటిని మరిచి, అది ఒకటో పాయింట్ అండి. రెండవది ఏంటంటే, ముందున్న వాటి కొరకై వేగిరి పడుము అని వాక్యం తెలియజేస్తా ఉంది. అయితే ఇక్కడ వెనక ఉన్నవి ఏమిటి, లేదా ఏం మరిచిపోవాలి, తర్వాత ముందున్నవి ఏమిటి, దాని కొరకు ఎలా వేగిరపడాలి, ఈ రెండు మాటలు మీకు నేను ఉదయకాల సమయంలో నూతన మెసేజ్ గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. దేవుని కృప ఏంటంటే, క్రిస్మస్ రోజున కూడా సోమవారం వచ్చింది. ఆ రోజు కూడా ప్రభు కృపను బట్టి క్రిస్మస్
మరి మెసేజ్ చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే ఈ నూతన సంవత్సర సందర్భంగా కూడా నూతన మరి మెసేజ్ ఈ ఉదయకాల సమయంలో చెప్పడానికి దేవుడు నాకు కృప చూపించినందుకు నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తా ఉన్నాం. ఇక పాఠంలోకి వెళ్దాం. మొదటిది ఏంటంటే వెనక ఉన్న వాటిని మరిచిపోవాలి. ఏమున్నాయి వెనకాల అని ఒక్కసారి బైబిల్ గ్రంథంలో ఒక భక్తుల్ని చూపిస్తూ వెనకాల ఉన్నవి ఏమున్నాయో అవి మీకు నేను తెలియజేయడానికి మరి ఇష్టపడతా ఉన్నాను. వెనకనున్న వాటిని మర్చిపోవాలి. ఇక పాత సంవత్సరం అయిపోయింది కదా, మళ్ళా తిరిగి రాదు. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి గడియారం, అదే క్యాలెండర్ ఉంటది కదా, ఆ క్యాలెండర్ మళ్ళా మనం పెట్టుకుని దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశము ఉండదు. ఎందుకంటే డేట్ మారిపోతుంది అన్నమాట. అలాగే వెనకనున్న వాటిని మనం మర్చిపోవాలి. గతాన్ని మర్చిపోవడానికి మనం ప్రయత్నము చేయాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనంలో ఒక అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది. ఏమిటి ఆ మాట అంటే, అబ్రహాముకి మరి తన తమ్ముడు కుమారుడైనటువంటి అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. చాలమ్మా. ఇక్కడ లోతు అనే ఒక అతను ఉంటాడు, అతని భార్య ఉంటది. లోతు అతని భార్య. అయితే వీళ్ళు సొదొమ గొమొర అనే ఒక పట్టణాన్ని ఎన్నుకుంటారు. అంటే అబ్రహాముకిని లోతుకిని వారి యొక్క పశువులకి పశువుల కాపరులకు గొడవ జరుగుతుంది వారు విస్తరింప చెందుతున్నప్పుడు. అయితే అబ్రహం గారు అంటారు, ఈ మన పని వారికి మధ్యలో ఒక విరోధ భావం రావడానికి వీల్లేదు, కాబట్టి ఏదో ఒక స్థలాన్ని ఎన్నుకో అంటే అబ్రహాం యొక్క తమ్ముడి గారి కుమారుడు లోతు మరి పచ్చగా ఉండేటువంటి ఆ ప్రదేశాన్ని ఎన్నుకుంటాడు. అదే సొదొమ గొమొర అనే ఒక పట్టణం. అబ్రహాం అయితే వెండిపోయినటువంటి నేల ఆ కూడినటువంటి ఆ ప్రాంతాన్ని ఎన్నుకుని అక్కడ ఉంటాడు. లోతు ఏం చేస్తాడంటే ఆ ప్రాంతాన్ని వెన్నుకొని అక్కడ ఉంటాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ యొక్క అభివృద్ధి చెందడం చూసి ఆ ప్రాంతంలో చాలా మంది భయంకరమైనటువంటి వ్యక్తులు లోతును వారి యొక్క కుమార్తెలను వీళ్ళందరినీ కూడా చాలా చాలా బాధిస్తారు. ఆ దేశంలో భయంకరమైన పాపం కూడా జరుగుతుంది. అయితే దేవునికి ఆదికాండం 18 అధ్యాయం మనకు కనబడుతుంది. 3 వ్యక్తులు అబ్రహాం దగ్గర రావడం, అందులో మరి ఆ లోతును రక్షించడానికి 2 దూతలు అక్కడికి వెళ్ళడం, అవన్నీ కూడా ఒక చరిత్ర జరుగుతూ ఉంటారు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, దూత వచ్చి అంటది, ఈ సొదొమ గొమొర అనే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, కాబట్టి మీరు ఆ దేశము నుండి లేదా ఆ ప్రాంతం నుండి బయటకు వచ్చిండి. 2 కుమార్తెలు 2 అల్లుళ్ళు వాళ్ళందరినీ కూడా పట్టుకుని తీసుకొని వచ్చామని చెప్తే అల్లుళ్ళు రావడానికి ఇష్టపడతలేదు. అయితే దేవుడు అన్నాడు, మీరు నాకు కూడా వచ్చేయండి అని దూతలు చెప్పేటప్పుడే దూత ఒక కండిషన్ పెడతది. ఏమిటంటే వెనకవి చూడకూడదు. మీరు వస్తున్నప్పుడు ఆ దేశం అంతా కూడా మరి నాశనం అయిపోతాది. ఆ దేశం అంతా నాశనం అయిపోతుంది. మీరు వెనకకు చూడొద్దు, ముందుకే చూడాలని దూత చెప్తుంది. అయితే ఈ లోతు భార్య ఏమంటదంటే, నిజంగా దేశం అంతా పాడైపోతుందా? నిజంగా అగ్నికందాలతో అది నాశనం అయిపోతుందా? ఇదంతా అబద్ధం. ఒకసారి ఏం జరిగిందో చూద్దాం అనుకుని పరిగెట్టే సమయంలో, ఆ యొక్క దేశం నుండి బయటికి పరిగెట్టే సమయంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుందండి. వెంటనే ఏమైపోద్దమ్మా? ఉప్పు స్తంభమాయెను అని బైబిల్లో ఉంది. అంటే ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, విడిసి వచ్చినవి మరిచిపోవాలి. మొదటేటమ్మా, విడిసి వచ్చినవి మరిచిపోవాలి. వెనక్కి తిరిగి చూడకూడదు. మన జీవితాల్లో కూడా మరి ఒకప్పుడు చాలా చాలా దేవునికి వ్యతిరేకంగా జీవించి ఉండవచ్చు, కానీ అవన్నీ కూడా మరలా తిరిగి వెనక్కే వెళ్ళకూడదు అనమాట. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో ఒక విషయాన్ని నేను చెప్తాను చూడండి. మనిషి పాపం చేసాడు అనుకోండి, ఆ పాపాన్ని ధైర్యంగా పాపం చేశాను, లేకపోతే ఇలా చంపాను, లేకపోతే ఇలా చేశానని ధైర్యంగా చెప్పలేడండి. కానీ దేవుడు మనసు మార్చిన తర్వాత, తన సేవకు పిలుచుకున్న తర్వాత, లేదంటే తన సువార్తకు పిలుచుకున్న తర్వాత ఆ స్టేజ్ ఎక్కి ధైర్యముగా
ఫలానా నేను పాపపు బ్రతుకులో నేను బ్రతికాను, ఇదిగో ఇలా జీవించాను, ఇలా జీవించాను, స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకుని ధైర్యంగా చెప్తాడు. అదే పాపం చేసిన తర్వాత మారు మనసు లేనప్పుడు స్టేజ్ ఎక్కి చెప్పమంటే చెప్తాడమ్మా? చెప్పడు. ఎందుకంటే అతని జీవితంలో విషాదకరమైన సంఘటనలో చీకటికరమైనటువంటి బ్రతుకు అతని జీవితంలో ఉంది కనుక కళ్ళు తెరవబడలేదు. కాబట్టి వాక్యం ఏం తెలియజేస్తుందంటే అమ్మా, వెనక విడిచి వచ్చినవి మర్చిపోవాలి. ఇది ఒకటో మాట. రెండవ మాట ఏమిటంటే మన శత్రువులను మర్చిపోవాలి. నిర్గమకాండము 14 అధ్యాయం 10వ వచనంలో మన శత్రువులను మర్చిపోవాలని వాక్యం తెలియజేస్తాం. ఏమిటి ఆ శత్రువులు అంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంను విడిచిపెట్టి బయటకు వచ్చేసారండి. ఐగుప్తు దేశాన్ని విడిచి బయటకు వచ్చారు. ఐగుప్తు దేశంలో ఉన్నంత కాలం వాళ్ళు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో వేదనలో మరి రాజుగారి యొక్క బాధలు తట్టుకోలేక దేవునికి మొర్రపెడితే దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. అయ్యో, నా ప్రజలు చాలా చాలా బాధలు పడుతున్నారు, చాలా చాలా కష్టాలు పడుతున్నారు, మోషే నువ్వు వెళ్ళి వారికి విడిపించు అని చెప్తే మోషే గారు అన్నారు, అయ్యా నేను నోటి మాధ్యం గలవాడిని, నత్తుణ్ణి, నేను వెళ్ళనంటే కాదు మీరు వెళ్ళాలి తప్పనిసరిగా. మీ అన్న అహరోన్ ఉన్నాడు కదా, అహరోన్ని సాదృశ్యంగా తీసుకొని ధైర్యంగా తెచ్చుకొని ఆ రాజుతో మాట్లాడి ఆ బిడ్డలందరూ కూడా నేను రక్షించుకోవాలనుకుంటున్నాను దేవుడు చెప్తే, అప్పుడు వెంటనే మోషే గారి నాయకత్వంలో ఇశ్రాయేలీయులందరూ కూడా ఐగుప్తు దేశం నుండి బయటకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుందండి. ఏంటంటే ఇశ్రాయేలీయులు ఆ రోజుల్లో ఐగుప్తులను మరిచిలేకపోతున్నారంట. చెప్పండి, ఏమంటాం? ఐగుప్తును మరిచి లేకపోతున్నారంట. ఎందుకు మరవలేకపోతున్నారంటే వాళ్ళు బయటకు వచ్చారు. వస్తే ముందేమో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, వెనకాలేమో శత్రు సమూహం అడ్డొచ్చారు. అప్పుడు ఇశ్రాయేలీయులు అంటున్నారంటమ్మా, మోషే గారు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం, కష్టాలు అనిపించేవాళ్ళం కానీ ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. మేము చక్కగా వాళ్ళు పెడుతున్నటువంటి ఆహార పదార్థాలు తినేవాళ్ళు, మాంసం కూరలు తినేవాళ్ళు, అవి తినేవాళ్ళం, ఇవి తినేవాళ్ళం, అలాగా ఇలాగా అది ఇదని ఎన్నో రకాలుగా మోషే గారిని మాటలతో బాధించిన సందర్భాలు మనకు కనబడతాయి. ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మనము శత్రువులను మర్చిపోవాలి. ఆ దేశంలో ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా ఏం చేయాలి? మర్చిపోవాలి. మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ ఆ బానిసత్వంలోకి వెళ్ళడము జరుగుతదన్నమాట. కాబట్టి వాక్యం తెలియజేస్తుంది. రెండో పాయింట్ ఏం మర్చిపోవాలి, ఏం విడిచిపెట్టాలంటే మన శత్రువులను మర్చిపోవాలి. మనం ఆ యొక్క ప్రాంతంలో అనుభవించినటువంటి ఆ బాధలన్నీ కూడా మర్చిపోయే ప్రయత్నం చేయాలని వాక్యం తెలియజేస్తుంది. మరి మూడవది మన బలహీనతలు మర్చిపోవాలంటాము. ఏటమ్మా? మన బలహీనతలు మర్చిపోవాలి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 18వ వచనంలో, నిర్గమకాండము 17వ అధ్యాయం 16వ వచనంలో అమాలేకులు అనే ఒక జాతి ఉన్నదంటండి. వాళ్ళ బలహీనత చాలా 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 బలహీనత ఎక్కువ ఉన్నదన్నమాట. ఎక్కువ శత్రుత్వం కలిగి ఉంటారు. వాళ్ళకి కూడా ఎక్కువ ఇశ్రాయేలీయులకు వారికి చాలా చాలా యుద్ధాలు జరిగిన సందర్భాలు కూడా ఉంటాయండి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, వాళ్ళకున్న బలహీనతలు వాళ్ళు మర్చిపోలేకపోతున్నారంట. కానీ మన జీవితాల్లో మనకెన్ని బలహీనతలు ఉన్నా గానీ కొత్త సంవత్సరంలో అవన్నీ కూడా ఏం చేయాలమ్మా? మర్చిపోవాలి. మర్చిపోతే దేవుడు మనకి బలాభివృద్ధి కలుగజేస్తాడు. మన బలహీనతల నుండి విడుదల దయచేస్తాడు అని వాక్యం తెలియజేస్తాం. ఇక నాలుగవది ఏంటంటమ్మా? సాతాను తంత్రములు మర్చిపోవాల. చెప్పండమ్మా, సాతాను యొక్క తంత్రములు మర్చిపోవాలన్నమాట. సాతాను ఒక్కొక్కరిని ఒక రకంగా హింసిస్తది, బాధిస్తది. లేకపోతే పాతి జ్ఞాపం చేసి ఎవరో ఒకరి ద్వారా ఇంతకాలం మందిరానికి వెళ్తున్నావు, దేవునికి ఏం చేశాడమ్మా, ఏం చేశాడు, ఎందుకు అలాగే వెళ్తున్నావు అని కొంతమంది మన విశ్వాసాన్ని బలహీనపరిచేటువంటి వారు కూడా ఉంటారు. సాతాను తంత్రాలు అన్నమాట. అవన్నీ కూడా ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో ఒక అద్భుతమైన సంఘటన మనకు కనబడుతుందండి. ఇక్కడ పేతురు గారిని సాతాను పట్టుకుంటదండి. పట్టుకొని, ప్రభువా నువ్వు నా దగ్గర రాకు, నువ్వు నా దగ్గర రావడానికి వీలు లేదు అన్నాడు. ఎందుకంటే అక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుంది. యేసు ప్రభువుని సిలువ ఎక్కనివ్వకుండా చేయాలని, ఆయన యొక్క మరి త్యాగం అంతా కూడా ఆయన మరి వెళ్ళకూడదని, అంటే ఏంటి, నా కొరకు ఆయన సిలువలో మరణించకూడదు, ఆయన శ్రమ పడకూడదు, ఆయన కష్టాలు పడకూడదు అని సాతాను యొక్క తంత్రముల చేత ఎలా మాట్లాడిన సందర్భం మనకు కనబడుతుంది అక్కడ. అయితే యేసు ప్రభు శిలువ మరణం పొందకపోతే, ఆయన మన కొరకు చనిపోకపోతే మనకు రక్షణ
రాదన్నమాట. కాబట్టి అప్పుడు వెంటనే యేసు ప్రభువారు పేతురుతో అంటాడు, పేతురు సాతాను ఈ వ్యక్తి నుండి వీడిలో పోవును గాక. నేనొచ్చింది జీవించడానికి కాదు. ఈ లోకంలో పరలోకము నుండి భూలోకానికి నేను 35 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ బతుకుతాను. 33.5 సంవత్సరాలు మాత్రమే నేను బతకాలి. తర్వాత మీ అందరి కొరకు నా రక్తాన్ని కార్చాల, ప్రాణం పెట్టాలి. అందుకే నేనొచ్చాను. నేను బ్రతకడం కోసం రాలేదు, చనిపోవడం కోసమే వచ్చానని ఒక సందర్భం, ఒక వాక్యం మనకు కనబడతదండి. అప్పుడు ఆయన అంటాడు, అయ్యో ప్రభువా, నువ్వు నా కోసం మరణిస్తావా? నువ్వు ప్రజలందరి కోసం మరణిస్తావా? నువ్వు చేసే అద్భుత కార్యాలు మా కంటికి కనబడుతున్నాయి అని సాతాను యొక్క క్రియల ద్వారా మాట్లాడటం పేతురు మన జీవితాల్లో ఎన్నో సార్లు సాతాను కొంగదీసే సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా మరి ఇక్కడ ఏమంటున్నాడంటే సాతాను యొక్క తంత్రాలు అన్ని కూడా విడిచిపెట్టాలి, మర్చిపోవాలని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ మనం లోతుకెళ్తే ఈ సందర్భం మనకు కనబడుతుంది. యేసుప్రభువా, నువ్వు సిలువ వేయబడటానికి వీలు లేదు అనే సందర్భం మనకు కనబడుతుంది. తర్వాత 5వది ఏంటంటే అమ్మా, మన జీవితాలలో అతిశయములు మర్చిపోవాలి. చెప్పండి అమ్మా, అతిశయములు అంటే హెచ్చించుకోవడం మర్చిపోవాలి. అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తారు, మరి అతిశయాలు మర్చిపోవాలని. చూడండి అమ్మ, ఒక్క మాట చదవండి. ఫిలిప్పీ 3:12. ఫిలిప్పీ 3:12. టైం లేదంటే స్పీడ్ గా వెళ్తున్నాను. ఫిలిప్పీ 3:12. ఇదివరకే నేను గెలిచిదనని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనట లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. అది అది అతిశయం అట. అతిశయం అంటే నేను ఎక్కడితో నేను చేసింది చాలు, చాలా చేశాను, లేకపోతే చాలా మరి అనుకున్న దానికంటే ఎక్కువ నేను చేశానని అతిశయాలనేవి మనం విడిచిపెట్టాలి. మన జీవితాల్లో కూడా ఒక గంట ప్రార్థన చేసామనుకోండి, ఉదాహరణ, ఈ గంట సరిపోద్దులే అని మనం ఎప్పుడు కూడా సంతృప్తి చెందకూడదంట. చెప్పండి అమ్మా. ఇప్పుడు మనకి ఎవరైనా ఒక 50,000 ఇచ్చారనుకోండి, తర్వాత మళ్ళీ ఆలోచన ఏమొస్తుందంటే ఇంకో 10,000 ఇస్తే బాగున్ను, ఒక 20,000 ఇస్తే బాగున్ను అన్న ఆలోచనలకు మనం వస్తాం. కానీ వాక్యం అయితే మాత్రం అతిశయించకూడదు. ఇంకా 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 వినాలి, ఇంకా దేవునిలో బలపడాలి, దేవునిలో ఎదగాలి అని ఈ అతిశయం ఉండాలి తప్ప నేను చేశాను చాలు అన్న ఆలోచన ఎప్పుడు కూడా మన జీవితాల్లోకి రాకూడదని వాక్యం తెలిసి అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటున్నారు, నేను ఇంతకు ముందు చేసింది నాకు ఇంకా చాలలేదు, నేను ఇంకా చేయాలి దేవుని కొరకు, ఇంకా సువార్త చేయాలి, ఇంకా సువార్త ప్రయాణాల్లో నా యొక్క ప్రాణాన్ని బలిదానంగా ఇచ్చే వారికి కూడా ఉండాలి, ఇంకా దేవుని కోసం ఇంకా కష్టపడాలని ఆయన చెప్తున్నాడు. అంటే మనం ఆలోచించవలసిన విషయం, మన జీవితాల్లో అతిశయములు విడిచిపెట్టాలి. ఇంత చేశాను చాలు అనేది మాత్రం విడిచిపెట్టాలి. ఇంకా చేయాలనే బలమైన కోరిక, ఆలోచన, ఆసక్తి మనకు ఉండాలని వాక్యం తెలియజేస్తా ఉంది. తర్వాత మరణాలు మర్చిపోవాలి. చెప్పండమ్మా. 2వ సమూయేలు 2:23 మరి మరణాలు మర్చిపోవాలి. అంటే ఏంటంటే గడిచిన సంవత్సరంలో మన కుటుంబాల్లో ఎన్నో మరణాలు జరిగి ఉండవచ్చు. వాటిని తలంచుకుంటూ దుఃఖం, వేదన, బాధలు అవి ఉంచుకుంటే మన జీవితాల్లో సమాధానము ఉండదన్నమాట. అంటే ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందంటే మరణాలు మర్చిపోవాలి. దావీదు కూడా తన కుమారుడు చనిపోతాడు. చనిపోక ముందు చాలా ఆనందంగా ఉంటాడు, చాలా సంతోషంగా, చాలా వేదనగా ఉంటాడండి. చాలా చాలా వేదన పడతాడు. అన్నం తినడం, నిద్రించడం, మంచం మీద పడుకోడు, చాలా చాలా వేదన పడతాడు. తన కుమారుడు చనిపోయేలా ఉన్నాడు, వ్యాధి అయిపోయాడు అనేసి. ఎప్పుడైతే చనిపోయాడు అనే వార్త వినబడతదో వెంటనే లేచి స్నానం చేసి నీట్‌గా రాజవస్త్రం ధరించుకొని హ్యాపీగా తన రాజ్యంలో ఉన్నటువంటి మంత్రుల చేత, అందరి చేత సంతోషించి ఆనందిస్తాడండి. ఏటండి మహారాజా, మీ కుమారుడు చనిపోయాడు కదా, ఎందుకు అలా చనిపోక ముందేమో బాధగా ఉన్నారు, చనిపోయిన తర్వాత ఏంటి ఈ యొక్క ఆనందంగా ఉన్నారని అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యంలో అనేక మంది అడుగుతారు. దావీదు చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, నేను అతని దగ్గరికి వెళ్తాను కానీ అతను నా దగ్గరికి రాడు, కాబట్టి చింతించడం వల్ల ప్రయోజనం ఏముంది అన్న సందర్భం మనకు అనిపిస్తుందండి. కాబట్టి ఇక్కడ మరణాలన్నీ కూడా మర్చిపోవాలి, మర్చిపోవడానికి ప్రయత్నము చేయాలండి. చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చే సందర్భాలు రావన్నమాట, మనమే అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు మన దగ్గరికి వచ్చే సందర్భాలు ఉండవు. కాబట్టి మరణాలు అనేవి మర్చిపోవాలని వాక్యం తెలియజేస్తుంది. చివరిగా పాత సంవత్సరములో చూడమ్మా, 2వ కొరింథీ 5:17. ఒకసారి మాట్లాడండమ్మా. 2వ కొరింథీ 5:17. నూతన సృష్టి.
ఐదో అధ్యాయము 17వ వచనం అమ్మ. కాక ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. చాలమ్మా. ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందంటే నూతన సృష్టి అంటే ఈ వాక్యం ద్వారా మనం పాత సంవత్సరము చేదు అనుభవాలు మర్చిపోవాలి. 2024 వాగ్దానంతో ముందుకు మనం సాగేవారిగా ఉండాలి. పాతవన్నీ కూడా గతించిపోయాయి. కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టాం కాబట్టి ఒక వాగ్దానంతో మనం ముందుకు సాగిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున రాత్రి మంచి అద్భుతమైన ఆరాధన జరిగింది. మరి రాత్రి మేము ప్రార్థన చేసుకుని వాగ్దానం తీయడం జరిగింది. ఆ వాగ్దానం, ప్రభువా ఏమిస్తావు తండ్రి వాగ్దానము అని నేను దేవుణ్ణి అడిగాను. అడిగి ఒక వాగ్దానం తీసుకున్నా. ఏమిటి ఆ వాగ్దానం అంటే, మందిరం కడుతున్నాం, సంఘపేటలు కూడా ఆర్థికపరమైన సహాయం ఎవరో చేయట్లేదు. మరి దిగం అంటే అది పూర్తి అవ్వాల. చెప్పండి అమ్మా, దిగం అంటే ఏం చేయాలి? పూర్తి అవ్వాల. ప్రతి విషయంలో కూడా మనం దేవుని వేసిన వారికి ఏమి ఇవ్వాలమ్మా? అమౌంట్ ఇవ్వాలి కదా. అమౌంట్ ఎంత? 7,000 ఇవ్వాలి. మొత్తం వేసి అన్ని, మరి ముందు పాత అమౌంట్ కొత్త అమౌంట్ కలిసి మొత్తం 7,000 ఇవ్వాలి. ఇవ్వాలైతే మన దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఏం చేయాలంటే బలిపీఠం కూర్చొని ప్రార్థన చేయడం మొదలెట్టాం. ప్రభువా ఇదిగో తండ్రి, మందిరం పనులు జరుగుతూ ఉన్నాయి, మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, ఎలా ప్రభువా అని కొద్ది నిమిషాలు ప్రార్థన చేసేటప్పటికి బైబిల్ చదువుకుంటుండగా ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. అద్భుతం చెప్తున్నానండి. ఫోన్ కాల్ వచ్చింది. ఆవిడ, పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారండి అని అడిగారు. ఒక ఆయన దైవజనులే. ఫోన్ చేసి, మీరు రేపు సాయంకాలం 3 గంటలకే మరి మా దగ్గరికి రాగలిగిరా కాకినాడ అని చెప్పారు. ఇలా వస్తాం సారా అని అన్నాం. అయితే 3 గంటలకు పాస్టర్ గారు మీరు తప్పనిసరిగా మా దగ్గర రండి, దేవుని ఆత్మ బలంగా ప్రేరేపిస్తుంది అని అన్నారు. వెంటనే వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆమె అన్నాడు 3 గంటలకు వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే చక్కగా ఆహ్వానించి పాస్టర్ గారు నన్ను కూడా మంచి నూతనమైన వస్త్రాలు, నలుగురికి నూతన వస్త్రాలు కొన్నారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారు కూడా మంచి వస్త్రాలు, నాకు వస్త్రాలు, పిల్లలు ఇద్దరికి కూడా మంచి వస్త్రాలు కొని, అప్పుడు వెంటనే ఆయన అన్నారు, పాస్టర్ గారిని పిలిచి అర్జెంటుగా పాస్టర్ గారికి 5,000 కానుక ఇవ్వండి అని అన్నారు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేనికోసం నేను దేవుని కోసం అడుగుతున్నామంటే, ఇక్కడ రేకుల షెడ్ వేయబడ్డది. మరి అమౌంట్ ఇవ్వాలి కదా వేసిన వారికి. ఈ అమౌంట్ లేక ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు మరి ఆయన ద్వారా నూతన వస్త్రాలు ఇప్పించారు. అలాగే ఒక 5,000 ఈ అమౌంట్ కూడా వాళ్ళు మనకు ఇవ్వడం జరిగింది, బిషప్ మోజెస్ అయ్యగారి ద్వారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వాగ్దానం ఏమొచ్చిందంటే అమ్మా, ఒకసారి నేను చదువుతున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండమ్మా, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకు అని యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో చక్కటి వాగ్దానం దేవుడు ఇచ్చాడు. మేమేమన్నా ఈ వాగ్దానం వస్తాను ఊహిస్తామా? కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. చాలా మంది యొక్క అపోహ ఏంటంటమ్మా, ఈ వాగ్దానం వచ్చింది, ఇది ఇలా జరిగిపోద్దా అని అనుకుంటారు. అలా జరగదమ్మా. మనం ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తేనే ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు మన జీవితాల్లో జరుగుతుంది అన్నమాట. విశ్వాసం ఉంచాలి. కాబట్టి ఇక్కడ నేను చెప్పబడిన మాట మీరు విన్నారు. సంవత్సరంలో మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం, వెనక ఉన్నవి మర్చిపోవాలి అని విషయాన్ని మీకు తెలియజేశాను. ఒక్కసారి ఒక 5 నిమిషాలు వాక్యం ముగిస్తాను. ముందున్న వాటిని కొరకు వేగిర పడాలని ఉంది. ముందున్నవి ఏమిటి అంటే ఒక 7 మాటలు ఉన్నాయి. ఆధ్యాత్మిక జీవితంలో సంతృప్తి చెందామని అనుకోవద్దు. అది ముందున్నవి అమ్మ. అంటే వెనకాల ఉన్న, నేను ఎంత భక్తి చేశాను, ఎంత పొద్దున లేచాను, ఎంత ప్రార్థన చేశాను, సరిపోద్ది అని ఎప్పుడు కూడా మన సంతృప్తి చెందవద్దు. ఇంకా మనం చేసింది చాలా చాలా తక్కువ అని భావించాల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చేసింది చాలా 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 తక్కువ, ఇంకా చేయాలి. ఇంకా మనకు ఆరోగ్యము, ఆయుస్సును దేవుడు ఇస్తున్నందుకు మనం ఇంకా కూడా చేయాలని ఒక తలంపుతో
మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలండి. రెండవది, ఇంకా సాధించాలని ఆసక్తి ఉండాలి. ఒక ఒక అరగంట సేపు బైబిల్ చదివామనుకోండి, గంట సేపు బైబిల్ చదవాలని ఒక సాధన చేయాలంటండి. అలాగే ఒక ప్రార్థన గంట సేపు చేసామనుకోండి, ఇంకా ఒక గంట ఎక్స్ట్రా చేయాలి ప్రార్థన అనుకోవాలంటండి. ఇంకా దేవుడు ఎన్నెన్నో అద్భుత కార్యాలు మన ద్వారా దేవుడు చేయాలనే ఒక తపన, ఆసక్తిని మనం కనపరిచేవారుగా ఉండాలని వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే వెనక ఉన్నవి మరిచిపోవాలి. వెనక ఉన్నవంటే ఏంటంటే, వాళ్ళు మనల్ని ఇలా బాధ పెట్టారు, మనల్ని ఇలాగ అన్నారు, వాళ్ళ మీద మనం రివెంజ్ తీర్చుకుందాం, ఎప్పటికైనా దొరుకుతారు అన్న ఆలోచనలన్నీ కూడా మనలో నుండి డిలీట్ చేసేయాలండి. అవి ఉండకూడదు. శత్రువులు ఒకవేళ మనకు ఎదురైనా కానీ, ఏముంది నోటి మాట కదా, అయ్యో వందనాలండి అని ఒక మాట అంటే ఎప్పుడో అయినా సరే ఆడు మారతాడనమాట. అంటే ఇవన్నీ కూడా విడిచిపెడితే ఆత్మ సంతృప్తిగా ఉంటది, మనశ్శాంతి కలిగి మనం ఉంటాము. వెనక ఉన్నవి కొన్ని విషయాలు మర్చిపోవడానికే ప్రయత్నము చేయాలి, మన మదిలో పెట్టుకోకూడదు. అందుకే వాక్యం తెలియదు. చాలా మంది బైబిల్ భక్తులు చెప్తున్నారు, మదిలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో వీధిలో సాక్ష్యం ఉండాలి. అందరూ ఈ మాట చెప్పండి అమ్మా. మదిలో వాక్యం ఉండాలి, మదిలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. వీధిలో సాక్ష్యం ఉండాలి. కాబట్టి ఈ కాబట్టి ఈ మాట మనం మర్చిపోకూడదు. వెనకనున్నవి మర్చిపోవాల. అప్పుడే గదిలో ప్రార్థన ఉంటది, మధ్యలో వాక్యం ఉంటది, వీధిలో సాక్ష్యం ఉంటదన్నమాట. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఈ సంవత్సరము సాధించిన విజయాలపై గర్వపడకూడదు. ఎన్ని సాధించినా కూడా ఇంకా తక్కువే. మనం చాలా తక్కువ చేసాం, దేవునికి ఇంకా చేయాలని ఆత్మ సంతృప్తి ముందుకు సాగిపోవాలి. అలాగే ముందున్న గురిని మర్చిపోకూడదు. మనము మన యొక్క తీర్మానం ఒకటి ఉంటది. మనం ఎలా ఆనందపడుతున్నాము, దేవునిలో క్రీస్తులో మనం ఎలా సంతోషంగా ఉంటున్నాము, వెనకనున్న వారిని కూడా, మన తోటి వారిని, మన బంధువులని, మన రక్త సంబంధుల్ని అందరిని కూడా క్రీస్తులో ఆనందించేటట్లుగా మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఎక్కడ జల్లాలో విత్తనాలు అక్కడ జల్లుతూ రావాల. చెప్పండి అమ్మ, ఏ విత్తనాలు అమ్మాయి? క్రీస్తు ప్రేమ విత్తనాలు. అందరూ చెప్పండి అమ్మ, క్రీస్తు ప్రేమ విత్తనాలు ఎక్కడ జల్లాలో అక్కడ జల్లుతూ పోవాలా. ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ జల్లుకుంటూ మనం ఏం చేయాలి, పోవడానికి ప్రయత్నము చేయాలన్నమాట. తర్వాత క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదగాలనే ఒక ఆలోచనతో మనం ముందు ఉండాలి. క్రీస్తు సారూప్యంలోనికి రావాలంటే అది మాటలమ్మది చెప్పాల. క్రీస్తు సారూప్యంలోనికి మనము రావాలి. సేదు మనలో పోవాలా, వేరు మనలో రావాలా. సేదు మనలోంచి పోవాలా, క్రీస్తు వేరు మనలోకి రావాలి. అప్పుడే సారూప్యంలోనికి మనము రాగలుగుతాం అన్నమాట. సారూప్యం అంటే క్రీస్తు వలె మాట్లాడటం, క్రీస్తు వలె తగ్గింపు కలిగి ఉండడం, ప్రేమను కలిగి ఉండడం, మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన అన్ని విషయాల్లో కూడా క్రీస్తుకు మాదిరికరంగా మనం ఉండడానికి ప్రయత్నము చేయాలి. నిన్ను బట్టే కదా నా మంజనుల మధ్య దూషించబడుతుంది అన్నట్టుగా కాకుండా, క్రీస్తులో ప్రేమ కలిగి జీవించాలి. సాక్ష్యం ఎలా వస్తుందంటే, మనకు అలా ఉంటే, అదిగో పలానా వ్యక్తి ప్రార్థన చేస్తే నాకు అద్భుతం జరుగుతుంది, పలానా వ్యక్తి మరి కార్యం చేస్తే ఈ పని చెప్తే మన కోసం ప్రార్థన చేస్తాడు అనే ఒక సాక్ష్యం, టెస్ట్ మనీ బయటికి వెళ్ళాలన్నమాట. అప్పుడే క్రీస్తు సారూప్యం ఉన్నట్టుగా లెక్క వస్తుంది. 7వది ఏంటంటే, ఆత్మీయ పరుగులో క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఆత్మీయ పరుగులో ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలా, ఎప్పుడు బైబిల్ చదువుకోవాలా, ఎప్పుడు ఆరాధనకి వెళ్ళాలా, ఎప్పుడు కుటుంబాల్లో మనం ఉండాలా, ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో, ఒక డైరీలో ఉన్నట్టుగా ప్రతిరోజు కూడా చేయాలా. మనం భోజనం కరెక్ట్ గా 1 గంట నుంచి 12 గంటల నుంచి 2 గంటల లోపల ఎలాగైతే భోజనం చేస్తున్నామో, అలాగే ఉదయం టిఫిన్ కూడా 6 గంటల నుంచి 8 గంటల లోపల టిఫిన్ ఎలా చేస్తున్నాం. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా క్రమశిక్షణ మనం పెట్టుకోవాలన్నమాట. ఎలా పెట్టుకోవాలంటే, ఈ సమయంలో మేము ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనకి జూమ్ మీటింగ్ జరుగుతూ ఉంది 4 గంటల నుంచి 6 గంటల వరకు. ఒక క్రమశిక్షణ అది. అలాగే మన జీవితాల్లో కూడా ముందున్న వాటి వేగన పడాలంటే ఇవన్నీ కూడా మనం చేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవబడినటువంటి ఫిలిప్పీ 3:13లో మరొకసారి రివిజన్ చేస్తున్నాను. మీ మనసుల్లో ఈ మాట ఉంచుకోండి. నూతన సంవత్సరంలో ఇవన్నీ కూడా తీర్మానం మనం చేసుకుందాం. ఏమిటి అంటే, వెనకనున్నవి
మర్చిపోవాలి. ఏం మర్చిపోవాలి? విడిసి వచ్చినవి మర్చిపోవాలి. లోతు భార్య, ఉదాహరణకు లోతు భార్య విడిసి వచ్చినవి మర్చిపోకుండా వెనక్కి తిరిగి చూసింది. ఆమె ఉప్పు స్తంభం అయింది. ఆమె నష్టపోయింది. రెండవ విషయము, మన శత్రువులను మర్చిపోవాలి. శత్రువులు మర్చిపోవాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం విడిచిపెట్టి బయటకు వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశాన్ని మర్చిపోలేదు. మళ్ళీ వెనక్కి తిరిగి చూశారు. కనుక వాళ్ళకి శత్రువులు వారి మీదకు వచ్చారు, దండెత్తి వచ్చారు. కానీ మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర మరి ఆ యొక్క ఎర్ర సముద్రం మీద వేయగానే 2 పాయలైనట్లుగా మనము చూస్తా ఉంటాం. మన బలహీనతలు మర్చిపోవాలి. మన జీవితంలో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలన్నీ మర్చిపోయి, ప్రభువా ఈ సంవత్సరంలో నన్ను నడిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. తర్వాత సాతాను తంత్రాలన్నీ మర్చిపోవాలి. సాతాను మనల్ని ఎన్నో బాధలు పెట్టి ఉంటది. అవన్నీ కూడా మర్చిపోయి నూతన బలం, నూతన శక్తితో మనం ముందుకు సాగిపోయే వారిగా ఉండాలండి. తర్వాత మన జీవితాల్లో అతిశయాలన్నీ కూడా మర్చిపోవాలి. మనం ఇంకా చేయాలని ఒక తపన కలిగి ఉండాలి తప్ప, ప్రభువా ఇది చాలు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. తర్వాత మరణాలు మర్చిపోవాలి. మనకు తెలిసిన వారు కానీ, మనకి ఎరిగి ఉన్నవారు కానీ చనిపోయినటువంటి సందర్భాలు మనకు కనబడతా ఉంటాయి. అయి పట్టుకొని అయన్నీ గుర్తు చేసుకొని మనం ఎప్పుడు కూడా మరి మన ఆలోచనలో మనం పాడు చేసుకోకూడదు. దానికి ఉదాహరణ ఏం చెప్పుకున్నాం? దావీదు తన కుమారుడి విషయంలో మరి బతుకున్నంత కాలం కూడా చక్కగా మరి ఎంతో బాధపడ్డాడు. అయ్యో నా కుమారుడు బలహీనుడు, ఇప్పుడు బతికితే బాను. చనిపోయిన తర్వాత చాలా ఆనందంగా ఉంచాడని మనం చూస్తాం. అంటే కొన్ని విషయాలు మనం మర్చిపోవడానికి ప్రయత్నం చేసి ఆత్మ సంతృప్తితో, ధైర్యంతో దేవుని స్తుతించే వారిగా ఉండాలని వాక్యం తెలియజేస్తాం. తర్వాత పాత సంవత్సరము ఇదిగో సమస్తము కొత్తవాయెను. చేదు అనుభవాలన్నీ కూడా మర్చిపోవాలి. 2024లో మరి వాగ్దానంతో కూడినటువంటి ప్రార్థనలు, వాగ్దానంతో కూడినటువంటి మరి మన జీవితాలు ముందుకు సాగిపోయే విధంగా ఉండాలని, ఈ యొక్క వెనకనున్న వాటిని మనం మర్చిపోవాలనే వాక్యం మనకు తెలియజేస్తాం. రెండవది ఏంటంటమ్మా, ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. ఏమున్నాయి మన ముందు అంటే, ఆధ్యాత్మిక జీవితంలో సంతృప్తి చెందామని అనుకోకూడదు. ఇంకా ఎదగాలని ఒక ఆలోచన కలిగి ఉండాలి. రెండవది, ఇంకా సాధించాలనే ఆసక్తి, తపన మనకుండాలి. కొంతమందికి మనం సహాయం చేసామనుకోండి, ఈ సంవత్సరం ఇంకా చేయాలని ఒక తపన. ఇంకా మనం ఏవైతే చేయాలని దేవుడు ఆత్మ ప్రేరేపణ కలిగి ఉందో, దాన్ని ఇంకా రెట్టింపు చేయడానికి మనం ఏం చేయాలంటే అమ్మా, ప్రయత్నాలు చేయాలి. అక్కడితో ఆగిపోకూడదండి. అలాగే వెనకనున్న మర్చిపోవాలి. కొన్ని మనకి శత్రువులు ఉంటారు. వాళ్ళని మర్చిపోవాలి. మన శత్రువులు ఏం చేయాలంటే ఆళ్ళే మారతారు అనే ఉద్దేశంతో శత్రువుల్ని సహితం మనం ప్రేమించే ఆలోచన, ఆసక్తి కూడా మనకు రావడానికి ప్రయత్నము చేయాలన్నమాట. తర్వాత ఈ సంవత్సరము సాధించిన విజయాలపై గర్వించకూడదు. ఇంకా ఎదగాలని ఒక ఆలోచన. ముందున్నవి గురిని మర్చిపోకూడదు. ఒక గురి ఉంటది మనకి. ఆ గురిని మర్చిపోకూడదు. అలా క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు సారూప్యంలోనికి ఇంకా ఎదగాలి. అంటే ప్రార్థనలో, వాక్యములో, విశ్వాసములో మరి ఎదుగుతూ మనము మనం బ్రెయిన్ అంతా కూడా ఎలా షార్ప్‌గా అయిపోవాలంటే అమ్మా, ఇందాక నేను చెప్పాను గదా! గదిలో మదిలో వాక్యం ఉండాలి. గదిలో ప్రార్థన ఉండాలి. వీధిలో సాక్ష్యం ఉన్నప్పుడు, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీకేది ఇష్టమో అడుగుడి అన్నాడు. మీకేది ఇష్టమో అప్పుడు అడుగుతాడు. క్రీస్తు సారూప్యంలోనికి వెళ్ళేటప్పుడు, ఆయన ఆలోచనలోకి మనం వెళ్ళేటప్పుడు మనకి అంతగా కోపం రాదు, అంతగా విద్వేషం రాదు, అంతగా ఒకరిని బాధించాలనో, ఒకరిని చేయాలన్న ఆలోచన మనకు అంటే సంవత్సరం ఇంకా ఎదగడానికి ప్రయత్నం చేయాలని చెప్తున్నమాట. తర్వాత ఆత్మీయ పరుగులో క్రమశిక్షణ కలిగి ఉండాలని, అలాగే నూతన సంవత్సరం, నూతన తలంపులు, ఉద్దేశాలు, తీర్మానాలు మరి అన్నీ కూడా జయకరమైనటువంటి జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరిలో ఉండి నడిపించాలని, వెనకనున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే మన జీవితాలు మరి ముందుకు నడిపించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి, మనతో ఉండి మరి యొక్క సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి మరి బిడ్డలందరితో కూడా మాట్లాడి అనుదినము, అనుక్షణము కూడా వాక్యంతో మనల్ని నింపును గాక. ఆయన యొక్క కరుణతో మనల్ని నడిపించును గాక. మన సొంత ఆలోచన, సొంత తలంపులు కాకుండా దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో ఉండును గాక. దేవుని కనుదృష్టి, ఆయన కృపతో మనకి కనుదృష్టి
గొప్ప కార్యములు మన జీవితంలో జరిగించును గాక. దేవుని ఆమేన్. కనుపై ఉండి ఆయన గొప్ప ఆలోచన ద్వారా మనల్ని నడిపించును గాక. ఆమేన్. దేవుని కనుదృష్టి విస్తరింపచేసి అనేకులకు అప్పిచ్చే వారిగా దేవుడు చేయును గాక. తలగా చేయును గాక. ఆమేన్. దేవుడు ఎలా చేస్తాడమ్మా? తలగా చేస్తాడా? తోకగా చేస్తాడా? అలాగా తలగా చేస్తాం. తోకగా చేయను. అప్పిచ్చే వారిగా చేస్తాను కానీ అప్పు తీసుకునే వారిగా చేయను. పైవానిగా చేస్తాను కానీ కింద వానిగా చేయను అనే వాగ్దానాన్ని కూడా మన జీవితంలో దేవుడు మెండుగా మరి మరి దయచేయును గాక. అలాగే నిత్యము మనల్ని నడిపించును గాక. సర్వసత్యం మనల్ని నడిపించును గాక. చక్కని త్రోవలే నడిపించును గాక. శాంతికరమైన జీవితంలోనికి మనల్ని నడిపించును గాక. తన ఆలోచన చేత దేవుడు నిన్ను నడిపించును గాక. ఒంటరిగా ఉన్న మిమ్మలను మందగా చేయును గాక. జీవితాంతం నీతో ఉండి విశాలమైన దేశంలోనికి నిన్ను నడిపించును గాక. విశాలమైన దేశం అంటే మన మరణాంతరము, మన ఈ లోక యాత్ర ముగించిన తర్వాత మనం ఏమైతే చూస్తున్నామో, ఏమైతే ఆ మహా పట్టణం కోసం పౌలు గారు చెప్తున్నారు కదమ్మా, ఆ మహా పట్టణం కోసం ఎదురు చూస్తా ఉన్నాడో, మనం చేసే భక్తి జీవితము, మన క్రియలు మన వెంట వచ్చును. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడి యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క నిండైన జీవితంలో మనకు, మన కుటుంబాలకు సర్వదా కనికరించి కాపాడి నడిపించి మరి తన ఉన్నతమైన పిలుపుతో మనల్ని నడిపించును గాక. ఆమేన్. 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 కట్ చేయండి అమ్మా. చాలా ఛార్జింగ్ అయిపోతుంది. ఛార్జింగ్ అయిపోతుంది. కొంచెం ఏ? కనపడుతుందండి? కనపడుతుంది. పెట్టండి, ఆన్లైన్ లో పెట్టండి. బొమ్మని నేను పంపుతున్నాను. ఆ మొక్క తీయండి అమ్మ. చాలండి. చాలమ్మా ఆ మొక్క ఓకే. పైకి తీసి చేపించండి. ఏ మొక్క తీసింది? ఈ మొక్క ఇదిగో. వరలక్ష్మి గారు నవ్వులేక నింటున్నారు బాబు. నోరు ఊరిపోతుందమ్మా నాకు. అదిగోండి. ఓకే అలాగేనమ్మా. ఓకే. నేను ఛార్జింగ్ పెట్టుకుని తాతయ్య గారు కాపీ పెట్టిస్తాను. ముగింపు ప్రార్థన చేసి చేసుకుందాం. మరి చెప్పబడిన మాటలు, అలాగే ఉదయం నుంచి జరిగిన కార్యక్రమాల గురించి మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం క్లుప్తంగా. మహాపరిశుద్ధుడు నా రాజు యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన మనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజు యేసయ్య, ఉదయ కాలమున తండ్రి నాయన, ఉదయం నుంచి తండ్రి నాయన మరి నాయన ప్రభువా, మేము నాయన జూమ్ కాల్ నిర్వహణలో తండ్రి నాయన మరి ప్రభువా అనేకమైన ఆయన అంశాలతో గురించి, అలాగే అనేకమైన పాటలతో తండ్రి నాయన నిన్ను స్తుతించి గణపరిచామని మేము నమ్ముచూ ఉన్నామయ్యా. అయ్యా మీకు వందనాలు, గణపరిచాం తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజ్య యేసయ్య, చేసిన ప్రార్థనలన్నీ దీవించండి. మరొకసారి తండ్రి నాయన, ఎవరైతే తండ్రి నాయన ఆ ఆర్థిక ఇబ్బందుల్లో తండ్రి నాయన, ఆర్థిక సమస్యలతోటి, అనారోగ్యాలతోటి, అలాగే తండ్రి నాయన మరి ప్రయాణంలో ఉన్నవారు, అనేకమైన ఇబ్బందులతో పడుతున్నవారు, అనేకమైన సమస్యల్లో కూరుకుపోయిన వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీకు వందనాలు. అవన్నీ దీవించండి. ఏ అవసరత కావాలో ఆ అవసరత తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ఉదయకాలంలో తండ్రి నాయన ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ వందనాలు. నీ దాసులు చెప్పబడిన మాటలు, అలాగే తండ్రి నాయన మరి జూమ్ లో జరిగిన అనేకమైన కార్యక్రమాల గురించి తండ్రి నాయన ముందుండి నడిపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇవన్నీ మా ఆలోచనలు కాదయ్యా, సొంత ఆలోచనలు కలిగి ఉండి మేమైతే చేయలేదు కానయ్యా, అవి ఆత్మ ప్రేరేపణ బట్టి చేశాం తండ్రి. ఏమన్నా తప్పులుంటే మమ్మల్ని మరణించండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నీ దాసులు చెప్పబడిన మాటలు దీవించండి, ఆశీర్వదించండి. చెప్పబడిన మాటలు తండ్రి విని వెళ్ళే వాళ్ళం కాకుండా తండ్రి నాయన ఇదిగో తండ్రి నూతనమైన రోజు తండ్రి నాయన, నూతనమైన సంవత్సరంలో తండ్రి మేము అడుగు పెట్టి తండ్రి నాయన మరి ఒక కొత్త వాక్యాన్ని మేము విని నాయన ప్రభువా, మేమందరము కూడా తండ్రి నాయన వాక్యానుసారంగా మేము జీవించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజ్య యేసయ్య, పరిశుద్ధాత్మ దేవ వందనాలు. దాసులు చెప్పబడిన మాటలు తండ్రి నాయన మరి దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి నా రాజా మరి
యొక్క మరి ఈ రోజు కార్యక్రమంలో నీ దాసులు తండ్రి నాయన మరి ప్రభువా అనేకమైన కార్యక్రమాలని చెప్పారు తండ్రి. మరి యొక్క మరి ఎంపీటీసీ వాళ్ళు అనేక మంది తండ్రి నాయన మరి ఇక్కడికి వస్తాను చర్చిలోకి అనేసి అన్నారు ప్రభువా. మరి యొక్క అయన్ని కార్యక్రమాలన్నీ కూడా తండ్రి నాయన ముందుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇదిగో తండ్రి నాయన నూతనమైన చర్చు కట్టారు ప్రభువా. ఇంకా అనేకమైన ఆర్థిక సహాయము కావాలని నాయన ప్రభువా మరి మీకు సమస్తమెరిగిన దేవుడు తండ్రి. ఆ యొక్క సమస్యను మీరే నాయన ప్రభువా తొలగించండి. ఆ యొక్క ఆర్థిక సహాయం అందించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇదిగో చర్చిని మొత్తం ఎంత చేస్తే తండ్రి అంత ఆశీర్వాదం అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎంత ధనము కావాలో తండ్రి, ఏ అవసరతల కోసం కావాలో తండ్రి, అయ్యా ఇదిగో కావాల్సిన ధనాన్ని సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నా. నీ దాసులు చేస్తున్న పరిచయను దీవించి ఆశీర్వదించి ఇదిగో తండ్రి ఈ రోజు అనేకమైన కార్యక్రమాల్లో తండ్రి నాయన మరి తోడుగా ఉండి నడిపించి ఎవరికి కూడా ఆటంకము కలగకుండా తండ్రి నాయన మరి ముందుకు నడిపించమని ఆయన ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి నా రాజేశయ్య మరి నాయన ఉదయం అంతా నైట్ అంతా కూడా తండ్రి ఆరాధనలో మెలకుగా ఉండి నాయన భారం కలిగి తండ్రి నాయన బాధ్యత కలిగి నాయన మరి జూమ్ లో తండ్రి నాయన ముందుకు నడిపించి మళ్ళీ జూమ్ లోకి వచ్చి నాయన యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించి తండ్రి నాయన మరి ఇలా చేస్తున్నారంటే మీ కృపను బట్టి తండ్రి మీ ఆత్మానుసారంగానే ప్రభువా ప్రభువా నాయన దీవించండి ఆశీర్వదించండి. మేము చేస్తున్న ప్రతి పని కూడా తండ్రి ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తూ నాయన ఇదిగో తండ్రి నాయన ఇదిగో నూతనమైన నాయన ఈ సంవత్సరంలో మేమందరం బాహుబలంగా వాడబడ్డానికి ఈ నూతనమైన సంవత్సరంలో మేమందరం కూడా తండ్రి ఆత్మ సంపూర్ణులుగా తండ్రి నాయన శక్తివంతులుగా తండ్రి నాయన ఆత్మపూర్లుగా తండ్రి నాయన నడిపించి కృప చూపించి నడిపించమని నాయన వీరులుగా తండ్రి నాయన ఇగో ఈ సంవత్సరం అంతా తండ్రి నాయన మీ రెక్కల కింద భద్రపరిచి నాయన మమ్మల్ని ముందుకు నడిపిస్తారని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము సార్వత్రిక సంఘం గ్రూప్ లో ఉన్నటువంటి నీ బిడ్డలైన వారందరికీ చక్కగా నడిపిస్తున్న విక్టర్ బాబు గారిని బట్టి అలాగే వారు ఎంతమంది అయితే ప్రోత్సాహపరిచి జూమ్ లో తీసుకొస్తున్నారు వారిని బట్టి వాక్యం అందించి ప్రతి ఒక్కరు కూడా బలపరుస్తున్న సేవకులందరిని బట్టి సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.